వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక నాన్ వెజ్ రెసిపీ అనమాట. చికెన్తో మనం రెగ్యులర్గా చేసే ఎర్ర కారం ఉంటుంది కదా, దాంతో కాకుండా గ్రీన్ చికెన్ అంటాం కదా, మన హైదరాబాద్లో చాలా ఫేమస్ అనమాట గ్రీన్ చికెన్. సో అది చేసుకోబోతున్నాం ఈరోజు. దానికోసం నేను 1/2 kg చికెన్ క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మ్యారినేషన్ చేయాలన్నమాట. అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అందులోనే సాల్ట్ వేయండి, గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది, ఇంకా ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇందులో కారం అలాంటిది యాడ్ చేయకండి ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్లో. సో ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా ధనియాల పౌడరే మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇది కాసేపు ఒక 1/2 అవర్. నెక్స్ట్ మనం గ్రీన్ చికెన్ కాబట్టి అందులో మనం ఓన్లీ పచ్చిమిర్చి వాడతామన్నమాట ఓన్లీ. సో దానికోసం నేను కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారంకి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి ఎక్కువే పడుతుందండి. అందులోనే సాల్ట్ వేసి గ్రైండ్ చేసేయండి, మెత్తగా పేస్ట్ లాగా చేసేయండి. మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని వేసేయండి. మీకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అలా కావాలనుకుంటే నేను అందులో ఇలా వాటర్ మిలన్ సీడ్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఇంకా అందులో కాజు కూడా వేసి గ్రైండ్ చేసి మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసి మొత్తం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసేయండి. మ్యారినేషన్ ప్రాసెస్ ఒక 1/2 అవర్ అయినా ఉండాలండి. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు అనమాట. బయట అయితే కొంచెం ఒక 1 అవర్ పెట్టేయండి, ఫ్రిడ్జ్లో అయితే 1/2 అవర్ సరిపోతుంది. అంతే అండి. ఈ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కడాయి తీసుకుందాం. కడాయి ఈ వెడల్పాటి కడాయి అయితే చాలా బాగా వస్తుందన్నమాట ఈ రెసిపీ. సో అందులో ఆయిల్ వేసుకోండి. మనం ఇంతకుముందు ఎలాంటి ఆయిల్ కలపలేదు కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందులోనే ఇలా మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది వేసేయండి. అన్నీ కొంచెం కొంచెంగా తీసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చితో కాబట్టి ఫ్లేవర్ అది తెలిస్తేనే బాగుంటుందన్నమాట. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేయండి. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, ఎందుకంటే ఈ రెసిపీలో ఆనియన్స్ కలర్ చేంజ్ అయినప్పుడే మనకు టేస్ట్ బాగా తెలుస్తుందన్నమాట. సో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతా అందులో వేసి బాగా మిక్స్ చేసేయండి. అంతే అండి, ఇది ఈజీ ప్రాసెస్. జస్ట్ మనం మ్యారినేషన్ ప్రాసెసే ఎక్కువ టైం పడుతుందన్నమాట. మిగతా తర్వాత అంతా ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 20-25 మినిట్స్లో మనకు గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుందన్నమాట. ఫస్ట్ బాగా మిక్స్ చేసేయండి. ఆనియన్ ఇంకా ఆయిల్లో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసేయండి. అందులో మనం ఇంతకుముందు పసుపు వేయలేదు కాబట్టి ఈ టైంలో పసుపు వేసుకోండి. ఒకవేళ సాల్ట్ కూడా సరిపోకపోతే సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి. దాని మీద మూత పెట్టి ఒక 20-25 మినిట్స్ వరకు ఉడికించాలండి. నూనె పైకి తేలేంత వరకు ఉడకాలన్నమాట. అప్పుడు చికెన్ బాగా కుక్ అవుతుంది. అందులోనే మధ్యలో ఒక 15 మినిట్స్ తర్వాత మనం పెరుగు వేసుకోండి. ఇలా లూజ్గా చేయండి, పెరుగు గడ్డలుగా కాకుండా లూజ్గా చేసి వేయండి పెరుగు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ 25 మినిట్స్లో మధ్యలో ఒక 3-4 టైమ్స్ కలుపుతూ ఉండండి. అప్పుడే మంచి చికెన్ గ్రేవీగా చాలా బాగా వస్తుందన్నమాట. పెరుగు స్కిప్ చేయకండి, పెరుగు ఖచ్చితంగా వేయండి. మనకు గ్రేవీ కావాలి మంచిగా అంటే పెరుగు వేసుకోవాలి. అలా నూనె పైకి తేలింది కదండి, ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయిపోయిందనమాట. అంతే అండి, మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.